వీడు చాలా అద్భుతంగా వంటలు కూడా చేస్తాడంటే ఈ అబ్బాయి. నేను చాలా బాగా వంట చేస్తాను, కానీ అందరూ సరిగ్గా మెచ్చుకోవడం లేదు, నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు బిలాల్. వంట చేసేదో అంటాడు, నేను బ్రహ్మాండంగా వంట చేశాను, ఏదో బిలాల్ రౌండ్ అప్ చేశాను, కనిపిస్తుందో లేదా. ఈ కింద నాకు కొంచెం సహాయం కావాలి, లిటిల్ హెల్ప్. ఎవరి దగ్గర నుంచి కావాలి? ఈ పాకిస్తానీ బిలాల్ తమ్ముడికి, అఖిల్కి అసాద్ హుస్సేన్ నుంచి కావాలి. అది కూడా అండర్లైన్ చేశాను. మీరు అసాద్ హుస్సేన్ని మీరు టైప్ చెయ్యంగానే ఈ పాకిస్తానీ అసాద్ హుస్సేన్ పాకిస్తాన్లో ఉన్న ఈ తమ్ముడి ఫోటో బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చిన్నగా చూసారంటే ఇతను పాకిస్తానీ ఆర్మీలో పనిచేస్తాడు. ఇతని నుంచి చిన్న హెల్ప్ కావాలంట ఈ అబ్బాయికి. అంటే ఒక బిర్యానీ ఫోటో పెట్టి నాకు హెల్ప్ కావాలని అడుగుతున్నాడు ఈ పాకిస్తానీ ఆర్మీ ఫ్రెండ్ని. ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఎంఐఎం, కాంగ్రెస్, పోలీసులు, బీఆర్ఎస్ ఎంతమంది సహాయం చేస్తుంటే, వీళ్ళు ఎంత మోసం, ఎంత అన్యాయం చేస్తుంటే, మరి మన దగ్గర లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓటు జిహాదులు, చంపడాలు, నరకడాలు, మన వాళ్ళ తిండి తిప్పలు కూటికి మోసం జరగకుండా రజాకార్ల ఇంకా రజాకార్ ప్రభుత్వం నడవకపోతే ఏం నడుస్తుంది? నా బోటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ప్రాణానికి తెగించి ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వేసినా కూడా, ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి బతిమిలాడినా కూడా న్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. దీనిని చల్లారనివ్వకండి. దీన్ని చల్లారు చేస్తారు, దీన్ని చల్లారుస్తారు. ఇంకెవడో ఇంకేదో ఉద్యమం అని పట్టుకొస్తాడు. వీళ్ళకి ఇవన్నీ కనిపించవు. ఎందుకంటే దీనికి పాలు పోసి ఈ పాములను పెంచుతున్నదే ఈ గవర్నమెంట్. బీజేపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి హిందూ వాహిని నుంచి విశాల్ అనే పిల్లవాడు తన ప్రాణానికి తెగించి పనిచేశాడు. ఇదంతా ఆ అమ్మాయికి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. కీర్తిని ఈరోజు మనం అందరం మెచ్చుకోవాలి. కీర్తి ప్రాణానికి నష్టం జరగకూడదు. కీర్తి ఉందా లేదా అన్న ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కీర్తి ధైర్యం చేసి పాకిస్తానీని బయట పెట్టింది కాబట్టి ఇక్కడ నుంచి నాబోటి వాళ్ళకి ఇది కేవలం ఒక లవ్ జిహాదు కాదు, ఇది అంతకన్నా పెద్ద జిహాదులు ఇందులో ఉన్నాయి అని విశ్వసించి మేము ముందుకు వెళ్ళడం వల్ల ఇంత డేటా బయటకు వచ్చింది. తెలంగాణకి న్యాయం జరగాలి, భారతదేశానికి న్యాయం జరగాలి, మన ఓటు హక్కుకి న్యాయం జరగాలి. మనం ఎవరిని ఎంచుకోవాలో మనం నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పుడు మనం నిర్ణయించుకోవట్లేదు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ గవర్నమెంట్లు, ఎంఐఎం వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళే ఓట్లు వేసేసుకోవచ్చు. ఇంకా మీ అవసరం, నా అవసరం తెలంగాణకు లేదు ఇంకా. ఎందుకంటే మీరు నేను ఓట్లు వేసుకొని బయటకు వస్తే మనకు కావాల్సిన నాయకులను మనం ఎంచుకోగలుగుతాం. మనల్ని చంపే వాళ్ళని తయారు చేస్తున్నారు. దయచేసి రక్షించండి తెలంగాణ. అసలు మీకు ఒక తమాషా చెప్పాను ఇంకొకటి, నేను కార్వాన్ గురించి. మీరేం ఎక్కువ కష్టపడక్కర్లేదు కార్వాన్లో గెలవాలంటే. ఎందుకంటే కార్వాన్లో వేరియస్ కేటగిరీస్ బోగస్ ఓట్స్ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఇది 2024లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి కూడా ఇచ్చాను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాను, దూరిశెట్టి గారి కలెక్టర్ కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కరికి సబ్మిట్ చేశాను, కమిషనర్ ఆఫ్ పోలీస్ కి సబ్మిట్ చేశాను, సౌత్ జోన్ డీసీపీకి సబ్మిట్ చేశాను, అందరికీ సబ్మిట్ చేశాను. ఇందులో కార్వాన్లో ఫోటో సిమిలర్ ఎంట్రీస్ 20,763 ఓట్లు ఉన్నాయి. నెక్స్ట్ కార్వాన్ షిఫ్టెడ్ ఓటర్స్ 38,318 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. సింగిల్ ఓటర్స్ కార్వాన్లో